బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లా రాప్తాడ్లో పొలిటికల్ హీట్ పీక్స్ లో ఉంది. రామగిరి ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఎంపీటీసీలు హ్యాండ్ ఇస్తారేమో అన్న భయంలో వైసీపీ ఉండగా ఈ ఎన్నికను పట్టించుకోలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే రామగిరికి వెళ్లకుండా మాజీ ఎమ్మెల్యే తోపుదొత్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు మళ్లీ హౌస్ అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. నిన్న టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. వేట కొడవలు మందుగుండు సామగ్రితో రోడ్లపైకొచ్చి దాడులు చేసుకున్నారు. దాడుల్లో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ ఉద్రిక్తతలకు దారితీసి రామగిరిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు భారీగా మోహరించారు. అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా 144 సెక్షన్ విధించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, ప్రసూన, రాప్తాడు నియోజకవర్గం రామగిరి ఎంపీపీ ఎన్నిక తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మరి కాసేపట్లోనే ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే దానికి సంబంధించిన బందోబస్తు భారీ ఎత్తున పోలీసులు చేపట్టారు. దాదాపు 200 మందికి పైగా పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. చూస్తున్న వజ్ర వాహనాలను కూడా అందుబాటులోకి తెచ్చి భారీ ఎత్తున పోలీసులు తమ రక్షణ చర్యలు కూడా తీసుకున్నారు. నిన్న జరిగిన సంఘటనలతో ఒకసారిగా పోలీసు యంత్రాంగం కూడా ఉలిక్కిపడింది. పెద్ద ఎత్తున డిఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున రామగిరికి చేరుకొని రామగిరి చుట్టుపక్కలంతా కూడా 144 సెక్షన్ విధించి ఎవరు కూడా అనుమానాస్పద వ్యక్తులు ఎవరు కూడా లేకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా బారికేడ్ ఏర్పాటు చేసి బందోబస్తు కొనసాగిస్తున్నారు. ఎవరు కూడా ఎంపీడీఓ ఆఫీసు సరిహద్దుల్లోకి రాకుండా కూడా 100 మీటర్ల అటువైపు బారికేడ్ ఏర్పాటు చేసుకుని కేవలము ఎంపీటీసీలు మాత్రం మరీ కాసేపట్లో చేరుకునే అవకాశం ఉంది. వారందరినీ కూడా సేఫ్ గా తీసుకొచ్చి ఎంపీడీఓ ఆఫీస్ లో మరీ కాసేపట్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏమైనా చోటు చేసుకుంటున్నా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే 8 మందిని క్యాంపుకు తరలించింది వైసీపీ రాప్తాడు ఇన్ఛార్జ్ ప్రకాష్ రెడ్డి. అయితే ఆ క్యాంపులో ఉన్నవారు కొద్దిమంది టీడీపీ వాళ్ళతో టచ్ లో ఉన్నారంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మరీ కాసేపట్లో వారు చేరుకునే అవకాశం ఉంది. రైట్, మరి కాసేపట్లో చేరుకున్న తర్వాత వారు ఎటువైపు మొగ్గు చూపుతారని కూడా మనకు తెలియాల్సి ఉంది. అయితే ఇందులో ఒక ఎంపీటీసీని ఎంపీపీకి ఎన్నుకునేందుకు టీడీపీ, ఒక మహిళా ఎంపీపీని ఎన్నుకునేందుకు టీడీపీ పవర్ కదులు తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆమె ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత చేతులెత్తే ప్రక్రియలో భాగంగా ఆ చేతులు ఎత్తేటప్పుడు ట్విస్ట్ ఏమైనా చోటు చేసుకుంటారు అన్నది కూడా మనకి ఇక్కడ ఆసక్తికరంగా మారింది. మరి కాసేపట్లో ఆమె చేరుకొని ట్విస్ట్ ఏమైనా చోటు చేసుకుంటే మాత్రం భారీగా వైసీపీకి షాక్ అని చెప్పొచ్చు. వారంతా కూడా లోపలికి వెళ్ళి 6 మంది 8 మంది ఉన్నారు. వారంతా కూడా లోపలికి వెళ్ళి ఎక్స్అఫీషియోగా బయట సునీత కూడా ఓటుగా పుట్టింది కాబట్టి ఆమె కూడా అదనంగా ఒక ఓటు చేరుతుంది. కాబట్టి ట్విస్ట్ ఏమైనా చోటు చేసుకుంటారు అన్నది కూడా మనకు తెలియాల్సి ఉంది. ట్విస్ట్ చోటు చేసుకుంటే మాత్రం పెద్ద ఎత్తున ఇది వైసీపీకి షాక్ చెప్పొచ్చు. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.